బ్రేకింగ్ న్యూస్. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అతనిపై టెస్టులు నిర్వహించగా అతను డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతన్ని టెస్టులకు పంపించారు. ఆ టెస్టుల్లో సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి, ఆయన స్నేహితుడు మరొక వ్యక్తిని కూడా టెస్ట్ చేయించగా ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారిద్దరిని దానికి సంబంధించిన అంటే ప్రొహిబిషన్ సెంటర్లకు అయితే పంపించినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే సుధీర్ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డట్టు కూడా సమాచారం తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నారా, గంజా తీసుకుంటున్నారా అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మీద పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి ముందు అతను గంజా లేదా డ్రగ్స్ తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నదని పోలీసు ఉన్నతాధికారులు అయితే చెబుతా ఉన్నారు. అందుకోసము అతన్ని టెస్ట్ చేయించారు. టెస్ట్లో కూడా పాజిటివ్ రావడంతో ఇక వెంటనే అతన్ని డ్రగ్స్ అడిక్షన్ సెంటర్లకు పంపించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఇది ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డికి అయితే ఒక తలవంపులాగా అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు జమ్మలమడుగు ప్రజానికానికి. కాబట్టి జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజల తరపున ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అది బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి బీజేపీ ఎమ్మెల్యే అయ్యుండి అతని కొడుకు ఇలా డ్రగ్స్ కేసుల్లో పట్టుబడము ఏంటి అనే దానిపైన ఇప్పుడు అందరైతే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే బీజేపీ అనేది ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇతర విషయాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు. మరి అలాంటి ఒక సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే గారి కొడుకే ఇలా ఒక గాంజా కేసులో లేదా డ్రగ్స్ కేసులో ఇట్లా పోలీసులకు చిక్కితే ఇది ఖచ్చితంగా బీజేపీ పార్టీ పైన కూడా ఎంతో కొంత ప్రభావం పడుతుందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో అతడు ఆ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. దానికోసం అతను టెస్టులు చేయించిన పాజిటివ్ రావడంతో వెంటనే అతన్ని డ్రగ్ అడిక్షన్ సెంటర్లకు కూడా పంపించినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ విషయం పట్ల ఇప్పుడు పలువురు అక్కడ ఉన్న అంటే ఉన్నతాధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే చాలా కాలంగా ఈ వ్యవహారం నడుస్తుందా లేదంటే ఇప్పుడే ఈ వ్యవహారం నడుస్తుందా అనే దానిపైన వారైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే సుధీర్ రెడ్డి గతంలో కూడా 2 సార్లు ఇదే తరహాగా బిహేవియర్లో ఆయన దొరికినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అంటే ఆయన నిజంగానే దానికి అడిక్ట్ అయ్యారా లేదంటే సరదాగా ఫ్రెండ్స్తో అలా చేస్తూ ఉన్నారా, ఏది ఏమైనప్పటికీ అసలు అది సేవించడమే నిషేధము. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, చాలా భారతదేశంలో చాలా చోట్ల అసలు డ్రగ్స్ ఈ గాంజా లాంటివి నిషేధం, పూర్తిగా నిషేధించింది భారతదేశం మొత్తం. కాబట్టి భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వాటిపై పోలీసు ఉన్నతాధికారులు అలాగే టాస్క్ ఫోర్స్ అయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి సుధీర్ రెడ్డిపై ఆ ఈగల్ టీం చేసిన ఆ టెస్టులో వారికి పాజిటివ్ రావడంతో వెంటనే డ్రగ్స్ అడిక్షన్ సెంటర్లకు అయితే పంపించినట్టు తెలుస్తూ ఉంది. మరి సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి అరెస్ట్ చేశారు. మరి ఆ వ్యక్తి అరెస్ట్ అయిన మరో వ్యక్తి ఎవరు అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. అయితే దీనిపైన ఆదినారాయణ రెడ్డి ఇంతవరకు స్పందించలేదన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి యొక్క కాంట్రవర్సీకి సంబంధించిన విషయాలు కూడా ఇటీవల చర్చలోకి వచ్చాయి. అక్కడ జరుగుతున్న ఇసుక మాఫియా కానీ అక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియాలో కూడా ఆదినారాయణ రెడ్డి గారు దానికి ఆయనకు సంబంధించిన మనుషులు అక్కడ వివాదాస్పదంగా కొన్ని చర్యలు చేస్తూ ఉన్నారని, అక్కడ ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్కడ దానికి సంబంధించి ఆయన మనుషులు కొంతమంది అక్కడ చెలరేగిపోతున్నారని చెప్పేసి ఆయన పైన, ఎందుకంటే ఆయన కన్సర్న్లోనే ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన కొడుకు ఇప్పుడు ఈ కేసుల్లో దీనికి సంబంధించి డ్రగ్స్ కేసుల్లో ఆయన కొడుకు అరెస్ట్ కావడం వెనకాల ఖచ్చితంగా దీన్ని ఎలా చూడాలనే దానిపైన అయితే ఇప్పుడు ఇటు విశ్లేషకులు కావచ్చు లేదంటే ఆదినారాయణ రెడ్డి గారి అనుచరులు కావచ్చు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆదినారాయణ రెడ్డి గారి కొడుకు అయితే ఈ కేసులో పట్టుబడడం అనేది నిజంగా ఆయన వ్యక్తిగత జీవితానికి, రాజకీయ జీవితానికి, అలాగే పార్టీకి కూడా అంత మంచిది కాదన్నట్లుగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన దాంట్లో అంటే ఎంతకాలంగా ఆయన దాన్ని తీసుకుంటున్నారు, ఒకవేళ ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టయితే సుధీర్ రెడ్డికి ఎవరు సరఫరా చేశారు అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. మరి సరఫరా ఎక్కడి నుంచి ఈయన చేతికి ఎలా వచ్చింది, ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి అన్ని విషయాలను కూడా దర్యాప్తులో తేలే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అయితే సుధీర్ రెడ్డిని అడిక్షన్ సెంటర్కి అయితే పంపించారు. మరి దీని వెనకాల ఉన్నవారు ఎవరు, అసలు ఎవరికి
ఈయన వరకు ఎలా వచ్చింది, దీని వెనకాల ఉన్న చైన్ మాఫియా ఏంటి అనే దానిపైన పోలీసులు అలాగే ఈగల్ టాస్క్ ఫోర్స్ అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ గంజా పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడినప్పటి నుంచి దానిపైన ఉక్కుపోదం మోపుతానని చెప్పేసి అనేక బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడారు. దానికోసమే ఈగల్ టీంను కూడా తీసుకొచ్చారు. ఈగల్ అయితే దానిపైనే పనిచేస్తూ ఉన్నది. ఎక్కడ ఏ చిన్న అలికిడి జరిగినా దానిపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ హైదరాబాద్ నుంచి అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ మహమ్మారిని అంటే వెలగొట్టేందుకైతే వారు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశం మొత్తం డ్రగ్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి డ్రగ్ ఫ్రీ ఉండాలి, ఇక్కడ ఇలాంటి ఒక వ్యసనాలకు ఎవరు అలవాటు పడద్దు అనే దానిపైన అయితే ఇప్పుడు ప్రభుత్వాలు కసరత్తు చేస్తూ ఉన్నాయి. మరి దీని వెనకాల ఆ ప్రభుత్వాలు అలాగే పోలీసు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకొని దర్యాప్తులు చేసి దీన్ని అరికడతారు అనేది అయితే ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ కేసులో సుధీర్ రెడ్డి అరెస్ట్ కావడము అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.